వెల్కమ్ టు A9 టీవీ. చూడటానికి బయటేమో స్పా, మసాజ్ సెంటర్లో బోర్డులు, లోపలేమో యవ్వారం. వేరే తనిఖీలకు వెళ్లిన ఒంగోలు పోలీసులు బిత్తరపోయారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా దామోదర్ బాధ్యతలు నిర్వహించిన వెంటనే అసాంఘిక కార్యకలాపాలపై తనదైన స్టైల్లో దృష్టి పెట్టారు. ఒంగోలులో మసాజ్ సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంతో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒంగోలు నగరంలో మసాజ్ సెంటర్లు, స్పా క్లినిక్ల పేరుతో యువకులకు క్లాస్ జెండర్ మసాజులు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మొత్తం 16 స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు చేయాలని ఎస్పీ దామోదర్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు బృందాలుగా విడిపోయిన పోలీసులు నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో నడుపుతున్న స్పా సెంటర్లపై ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలు స్పా సెంటర్లలో యువతులు మసాజ్ చేస్తున్నట్లు గుర్తించారు. పలు సెంటర్లలో యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోవైపు స్పా సెంటర్ల పేరుతో క్రాస్ జెండర్ మసాజ్ చేస్తున్న కొన్ని పార్లర్లలో యువకులను ఆకర్షించుకునేందుకు రూమ్లలో అధునాతనమైన లైటింగ్లు, ఏసీలు ఏర్పాటు చేయడాన్ని చూసిన పోలీసులు బిత్తరపోయారు. అంతేకాకుండా మసాజ్ కోసం వచ్చే యువకులతో బేరసారాలు లేకుండా నేరుగా తెలుసుకునేందుకు ధరల పట్టిక కూడా ఏర్పాటు చేశారు. 2 నెలలకు ఒక ప్యాకేజీ, 3-4 నెలలకు డిస్కౌంట్తో కూడిన ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు గుర్తించారు. గత కొన్నేళ్లుగా ఒంగోలులో గుట్టుగా సాగుతున్న ఈ క్రాస్ జెండర్ మసాజ్ సెంటర్లపై స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకొని పోలీసులు కొత్త ఎస్పీ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగి దాడులు చేయడం కలకలం రేపింది. స్పా సెంటర్ల పేరుతో క్రాస్ జెండర్లతో మసాజ్ చేస్తున్న వారిపై కేసులు పెట్టడం కంటే వారికి అవగాహన కల్పించే ముందు కౌన్సిలింగ్ చేయనున్నట్లు ఒంగోలు పోలీసులు తెలిపారు. आजा चलो ये कुछ चलो అసలు అక్కడే గ్రౌండ్ ఫ్లోర్ come this side, come आजा మెట్ట ఉండవు అందుబాటులో అది యాక్చువల్గా ఈ మంత్ 20వ తారీఖున ప్రకాశం జిల్లా ఎస్పీ సారు ఏఆర్ దామోదర్ సారు ఆదేశాల మేరకు ఒంగోలు టౌన్ నందు ఆల్ స్పా సెంటర్స్ మీద 16 మంది ఆఫీసర్లతో టీంతో రైడ్ చేసామండి. ఆ క్రమంలో ఒంగోలు 1 టౌన్ కానివ్వండి, తాలూకా కానివ్వండి, 2 స్టేషన్ల నిమిత్తం ఒక 3 స్పా సెంటర్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో సారా స్పా సెంటర్లో ఒక 4 ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేశాము. ఆ యొక్క ముద్దాయిల్లో ఒక ముద్దాయి మాటూరు
ప్రతాప్ రెడ్డి సన్ ఆఫ్ బ్రహ్మానంద రెడ్డి. వాళ్ళ నేటివ్ కొరసపాడండి, ఇక్కడ కొత్తపట్నం ఏరియాలో రాజపాలెంలో ఉంటున్నారు. ఆ ముద్దాయి హెడ్ కానిస్టేబుల్ రాంబాబుని తోసేసి స్పాట్ నుంచి పారిపోయారండి. దాని నిమిత్తం మిగతా ముద్దాయిలు ఆ రోజు మనం కేసు కట్టి కోర్టులో హాజరు పెట్టాము. ఆ పారిపోయిన ముద్దాయి సంబంధించి ఆ రోజే సెక్షన్ 262 కింద కేసు నమోదు చేశాము. ఆ యొక్క ముద్దాయి గురించి ఎస్పీ సారు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ముఖ్యంగా నన్ను, మా ఎస్ఐ గారిని, క్రైమ్ పార్టీని స్పెషల్ టీమ్స్గా ఫామ్ చేసి పంపించారండి. ఆ క్రమంలో ఈరోజు ఆ యొక్క ముద్దాయి మాటూరు ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ యొక్క సారా స్పా సెంటర్ కేసులో మరియు అతను పారిపోయిన నిమిత్తం అతని మీద కట్టిన కేసు 262 BNS మరియు 132 BNS కింద ఈరోజు కోర్టుకి హాజరుపరుస్తున్నామండి. థ్యాంక్ యూ. అతన్ని పట్టుకుంది కర్ణాటక స్టేట్ అండి, పూర్తి దగ్గర పట్టుకున్నాను. కస్టడీలో ఉన్న ముద్దాయి ఒక పోలీస్ ఆఫీసర్ని తోసేసి ఇన్నందుకు గాను అతని మీద షీట్ కూడా ఓపెన్ చేస్తున్నామండి, రౌడీ షీట్. థ్యాంక్ యూ.